హాయ్ అండి, నేను మీ సత్య గార్డెన్. ఈరోజు మొక్కల కోసం మంచి ఫెర్టిలైజర్తో మీ ముందుకు వచ్చానండి. అదే ఎగ్ ఎమినో యాసిడ్ అండి. దీన్ని ఇప్పుడు పూల మొక్కలకు, కాయగూరల మొక్కలకి అన్నిటికీ యూజ్ చేయొచ్చండి. పండ్ల మొక్కలకు కూడాను. వీటి కోసం ఒక 6 ఎగ్గలు తీసుకున్నానండి. బాగా మగ్గిన నిమ్మకాయలు, అలాగే బెల్లం కూడా. ఇది తయారు చేసుకునే విధానం మీకు కూడా చూపిస్తారండి. ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను. అందులో ముందు ఎగ్స్ పెట్టుకుంటున్నాను. ఎగ్ అనేది పగలకుండా ఇలా ఎగ్కి ఇలా పెట్టేస్తున్నానండి. ఇలా ఈ డబ్బాలోకి ఎగ్స్ ఇలా మూవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎగ్లన్నీ ఇందులో పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు నిమ్మకాయలు కట్ చేసుకుంటున్నాను. కొంచెం బాగా మగ్గినవి అయితే ఎక్కువ జ్యూస్ వస్తుందండి. ఎగ్స్ అన్నీ కంప్లీట్గా ములిగిపోవాలి. 1 ఇంచి పై వరకు ఈ రసం ఉండాలండి. దానికోసం బాగా మగ్గిన నిమ్మకాయలు తీసుకున్నాం కదా, ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తంగా నిమ్మకాయని రసాన్ని మాత్రమే తీస్తున్నాను. ఇందులో ఫిల్టర్ కూడా అయిపోతుందండి. కంప్లీట్గా ఎగ్ ములిగే వరకు ఇలా తీసుకుందాం. చూడండి, ఇలా కంప్లీట్గా ఎగ్ మొత్తం ములిగిపోవాలండి. మనం మంచి ఎగ్స్ని తీసుకున్నాము. మంచి ఎగ్ని తీసుకున్నానండి. దట్టు ఏంటంటే అలాగే ఎగ్ సెల్తో వేసేసాను. ఆ సెల్తో వేయడం వల్ల ఈ నిమ్మకాయ రసం చూడండి కంప్లీట్గా అవి ఎగ్స్ అన్నీ ములిగేటట్టు. ఆల్రెడీ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. కింద మీకు బబుల్స్ కూడా కనిపిస్తున్నాయేమో చూడండి ఒకసారి. అలాగా ఇది ఇలా ఒక 10 రోజుల వరకు మనం ఈ డక్కను క్లోజ్ చేసి క్యాప్ గట్టిగా బిగించేసి ఒక 10 రోజుల వరకు దీన్ని ఉంచుకోవాలండి. కాకపోతే మార్నింగ్ ఉదయం ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి తిప్పేసి కలయబెట్టేసి దాన్ని మళ్ళీ క్యాప్ వేస్తూ అలా ఒక 10 డేస్ ఒక క్లాత్ మూసేసి ఎండ వాన తగలలేని ప్లేస్లో, అంటే ఒక సెల్లార్లో ఎక్కడో పెట్టేసాం అనుకోండి. అలా ఉంచిన తర్వాత దీన్ని 10 డేస్ తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేయాలి. అందుకే కూడా బెల్లం కూడా పెట్టాను. కానీ బెల్లం అనేది 10 డేస్ ఆఫ్టర్ మాత్రమే వేస్తాను. అప్పుడు మళ్ళీ ఒక 5 డేస్ కలిపేసి పెట్టేస్తే ఇంకా 6 నెలల వరకు ఉంచుకోవచ్చండి. కాకపోతే ఈ ఎగ్ ఎమినో యాసిడ్ని ఏం చేయాలంటే మనం దీన్ని దశల వారు వాడతామండి. అంటే ముందు మనం మొక్క ఎదుగుదల కోసం, అలాగే పూత కాత స్టార్ట్ అయ్యే ముందు, ఆ తర్వాత పువ్వు వచ్చి నిలబడుతుంది కదండి, పళ్ళు వచ్చే ముందో లేకపోతే కూరగాయలు వచ్చే ముందో, అప్పుడు కూడా వాటి సెట్టింగ్ కోసం మనం వేసుకున్నాం అనుకోండి. దశల వారీగా దీన్ని యూజ్ చేసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా కంప్లీట్గా ములిగిపోతాయండి. ఇంకొక 4 నిమ్మకాయలు ఇంకా పిండాలి. అవి కంప్లీట్గా ములుగుతూనే ఈలోగా రియాక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయండి. ఎగ్గు దీని మీద మనం ఈ నిమ్మకాయ సిట్రిక్ యాసిడ్ కదండి, ఇది వెళ్ళేసరికి రియాక్షన్స్ జరుగుతున్నాయి. ఇంకా మనకి 10 డేస్లో అద్భుతమైన రియాక్షన్లు జరిగి ఇది ఒక లిక్విడ్గా ఫామ్ అవుతుంది. ఘాటైన స్మెల్ కూడా వస్తుంది. తర్వాత దానికి బెల్లం యాడ్ చేసుకొని మనం ఇంకా ఓ 10 డేస్ ఉంచితే మంచి ఫెర్టిలైజర్ మనకి రెడీ అయినట్టండి. ఎగ్ ఎమినో యాసిడ్. ఇది మనకి మిద్దె తోటలదారులకే కాకుండా అలాగే చిన్న చిన్న గార్డెన్లు, అలాగే ప్రకృతి వ్యవసాయం చేసిన ఎవరికైనా సరే ఇది మంచిగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మొత్తం ఎగ్గలు ములిగే వరకు వేసుకున్నానండి నిమ్మరసం. ఇప్పుడు క్యాప్ వేసేస్తున్నాను. ఇందులో మనం ఇంత గ్యాప్ ఉంచుకోవాలండి. ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతూనే ఉంటుంది. అందుకే మరీ టైట్గా కాకుండా కొంచెం నార్మల్గా పెట్టి దీన్ని క్లాత్తో కవర్ చేసి ఒక ఎండ తగలలేని ప్లేస్లో పెట్టేస్తాను. తర్వాత రోజు కలియబెట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ఈ విధంగా రోజు కలియబెట్టుకోవాలండి. చూడండి, డక్కను ఓపెన్ చేసి చూపిస్తున్నాం. ఎగ్స్ అయితే ఆల్మోస్ట్ పగిలే ఉన్నాయండి. లిక్విడ్తో రియాక్షన్ జరిగి కొంచెం కలర్ కూడా మారింది. ఈ విధంగా 10 డేస్ మార్నింగ్ ఈవినింగ్ తిప్పిన తర్వాత ఈ విధంగా మనకి లిక్విడ్ ఫామ్ అయిందండి. దీనికి కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 10 డేస్ అలా రొటేట్ చేస్తూనే ఉండాలండి, రోజు మార్నింగ్ ఈవినింగ్ను. ఆ తర్వాత మనకి సరైన మోతాదులో లిక్విడ్ రెడీ అవుతుందన్నమాట. అంటే ఒక 20-25 డేస్ పడుతుందన్నమాట. ఈ బెల్లాన్ని మనం ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం అంటే మెయిన్ కారణం ఏంటంటే ఎగ్ స్మెల్ ఎక్కువ వస్తుందండి, నీసు స్మెల్. అది రాకుండా ఉండడం కోసం. అలాగే మనకి ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది. అంటే ఇది ఒక 6 months వరకు స్టాక్ ఉంచుకోవచ్చండి. ఈ లిక్విడ్ కంప్లీట్గా తయారయ్యాక మనం వాటర్లో కలిపి మన మొక్కల సెట్టింగ్ని బట్టి మనం స్ప్రే చేసుకోవచ్చు.
ఈ విధంగా ముందు 10 డేస్ తర్వాత 10 డేస్ ఇలా ఒక 25 డేస్ అయిందనుకోండి. ఇప్పుడు ఫైన్గా మనకి ఈ లిక్విడ్ అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకొని స్టోరేజ్ చేసుకుంటే 6 మంత్స్ వరకు మనకు ఉంటుంది. పూత నిలబడడం కోసం, అలాగే మంచిగా పూత రావడం కోసం, ఆకులు పచ్చగా ఉండడం కోసం ఇది మనకి ఉపయోగపడుతుందండి. దీన్ని మనం మంచిగా స్టోర్ చేసుకోవాలి. వాటర్ అది ఏమీ తగలకూడదండి. ఓన్లీ లెమన్ ఎగ్తో మాత్రమే దీన్ని తయారు చేసాం కదా. మళ్ళీ అదేవిధంగా ఒక డ్రైగా ఉన్న డబ్బాలో మాత్రమే వేసుకొని దీన్ని స్టోరేజ్ ఉంచుకోవాలి. ఒక 6 మంత్స్ వరకు అయితే ఇది మంచిగా ఉంటుందండి మన దగ్గర. ఎటువంటి ఎండ తగలలేని ప్లేస్లో కొంచెం పెట్టేస్తే సరిపోతుంది దీన్ని. ఇది ఈ విధంగా ఫిల్టర్పై మిగిలిన దాన్ని వాటర్లో కలిపి మళ్ళీ లిక్విడ్గా మనం ఇచ్చేసుకోవచ్చండి, ఇది పారేసే కన్నా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ సత్య గార్డెన్.